जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर जय हनुमान जय जय हनुमान। దక్షిణ పారాయణము రేపు నవంబర్ 15వ తారీఖు శనివారం మన నల్గొండ సెంటర్లో ఉన్నటువంటి ఎన్జీ కాలేజీ గ్రౌండ్లో మన ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా హనుమాన్ భక్తులు కానీ ప్రతి ఒక్కరు హిందూ భక్తులందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి అదేవిధంగా ఈరోజు కాబట్టి మన ఐక్యమత్యాన్ని మన హిందుత్వాన్ని మన అందరూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి ఈ యొక్క హనుమాన్ చాలీస పారాయణం చేస్తే భగవంతుని అనుగ్రహం చేసి మన జిల్లాగా సిన్నాలని చెప్పి విజయవాడలో ఐదవ శంకారాలు ఏదో ప్రోగ్రాం చేశారు. మన నల్లగొండ జిల్లాకు వెళ్ళినటువంటి హనుమాన్ మనం కూడా నల్లగొండ నగరంలో ఏదో ప్రోగ్రాం చేస్తున్నాం అని చేసినటువంటి హనుమాన్ చాలీస రచ కళా పారాయణాన్ని చేద్దామనుకుంటున్నామని తను సంప్రదించిన సందర్భంలో సరే బాగా చేద్దామని అనుకున్నాం. అయితే దానికి సంబంధించినటువంటి ఏదైనా సంఘ బిడ్డలు కూడా 3వ సారి సమావేశం జరిగి ఒక ప్రోగ్రామ్ డిసర్టేషన్ తీసుకున్నాం. ఈ ప్రోగ్రాం జరిగినటువంటి ఇంప్రూవ్మెంట్ ఏంటంటే కొంత చేసిన రోజు మాత్రమే కంప్లీట్ అయింది. అయితే ఈ రోజు మాత్రం మేము ఊహించేది ఏంటంటే ఈరోజు ఒక సమావేశానికి 100 మంది స్టాఫ్ 100 మంది గురుస్వామిని పుస్తకం మేము అనుకున్నాం. ఒక్కొక్క పుస్తకానికి ఒక మినిమం 100-200 మంది మారవేసినటువంటి పరిస్థితులు వారి అప్పుడు జిల్లా వ్యాప్తంగా గురుస్వామి వ్యాప్తంగా ఇక్కడికి వస్తే ఒక్కొక్కరు మన సంఖ్యను బట్టి అంటే 10,000 మంది సమీకరిస్తే వాళ్ళ అనుమానాన్ని 10 సార్లు పఠిస్తే 1,00,000 సార్లు అవసరం ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంలో మేము ఉద్దేశించుకొని ముందు పోతున్న పరిస్థితిలో ఈరోజు ఇంట్లో ఒక 40 మంది లోపే ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అందులో అందరూ కూడా పురుషాములు పడుతుంది. అయితే మా అందరూ ఏంటంటే నల్గొండ నగరంలో కొన్ని మన ఐడియాలజీ సంబంధించినటువంటి స్కూల్స్ కాలేజీలు తర్వాత ఎన్ని కాలేజీలు మన ఎడ్యుకేషన్ టీచర్స్ని పెద్ద ఎత్తున స్టూడెంట్స్ సమీకరించి తర్వాత ఈ యొక్క పోలాలకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఇది లింగ లేకుండా పాల్గొనే ప్రోగ్రామ్ ఇది లేడీస్ అయినా జెంట్స్ అయినా పాల్గొనవచ్చు. అయితే పాల్గొనడం కూడా పెద్ద ఎత్తున ఇంచుమించు ఒక్కొక్కరి దగ్గర 1000 మంది 1500 మంది పోలాంటి బ్యాచ్లు కూడా ఉన్నారు. ఏదైతే సంఖ్య ఉందో అంతా కూడా పాల్గొంటున్నాం. మేకర్గా ఒక్కొక్కరు 1500 మంది ఒక గురువు మాకు గురువు దగ్గర ఉన్నట్లయితే 700-700 మంది అయినా కంపల్సరీగా పాల్గొంటారనే ఉద్దేశంతో ఆ రకమైన యోజన కూడా మేము చేస్తున్నాం. చాలా సంతోషం. సమయం స్వాములు కాబట్టి 10 నిమిషాల్లో ముగించాలని ఆలోచన ఉన్నాను. ఎంత పెద్ద కార్యక్రమమైనా మొదలుపెట్టేది
ఒక ఇద్దరితోనే మొదలు, ఆ తర్వాత అది రవాణా వ్యాపించి ఉమ్మడి నల్గొండ జిల్లా అందరికీ కూడా తెలిసే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇది ప్రథమంలో ఉంది. ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఇంకా ఎక్కడికి సమాచారం వెళ్ళలేదు. సమాచారం వెళ్ళడం గురించే వివిధ ప్రాంత గురుస్వాములందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించాలని వారు పిలవడం జరిగింది. కానీ మనకున్నటువంటి దౌర్భాగ్య స్థితి ఏంటంటే మనకి కష్టాలు ఎక్కువ. ఎందుకు అనేక మంది గురుస్వాములు ఉన్నారు ఈ ఉమ్మడి జిల్లాలో, కానీ సమయం ఇచ్చే తత్వం మనం ఇంకా అలవాటు కావడం లేదు. ఇక్కడ సుమారు 100 మంది పైన గురుస్వాములు వస్తారని నాకు తెలిసి గురుస్వామి ఆలోచన చేసి ఉంటారు. కానీ ఎవరు ఏం ఆలోచన చేసినా వీర హనుమాన్ కార్యక్రమం చాలా ఉవ్వెత్తనే ముందుకెళ్తుంది. మొదలయ్యేది చిన్నగా ఉన్నప్పటికీ చివరికి దాని యొక్క ఆనందాన్ని చూసే రోజు 15వ తారీఖు మరో విధంగా ఉంది. అయితే దీనికి ఏంటి, మనం ఎలా పని చేస్తే దీనికి ముందుకు వెళ్తాం, ఎలా సక్సెస్ కావాలి అంటే నేను అనుకుంటున్నాను, దీక్షలో ఉన్న ప్రతి స్వామికి ఈ సమాజం తెలియజేయాలి. దీక్షలో ఉన్న స్వామికి తెలియజేయాలంటే ఇంకా వివిధ ప్రాంతాల్లో కమిటీగా ఏర్పడి అందరికీ తెలిసే విషయాన్ని మనం హనుమాన్కి అంకితం చేసే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మనం అనుకుంటున్నాం ఇప్పుడే మొదలైంది, కానీ సమయం చాలా తక్కువ ఉంది. కానీ 15 రోజుల గడువు చాలా గొప్ప గడువే. ఈ టైంలో ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యుల్ని కోరేది ఏంటంటే త్వరగా మీ అందరూ కూడా ఈ యొక్క సమాచారానికి సంబంధించినటువంటి వస్త్రాలని తయారు చేసి పెద్దలు అట్లాంటి వాళ్ళందరికీ మీరు తొందరగా వివిధ ప్రాంతాలకు చేరవేస్తే మీరు కూడా ఒక వెహికల్ తీసుకొని ప్రతి ఊరికి వెళ్ళి ఈ నల్గొండ జిల్లాలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి ఉదయాన్నే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెద్ద గుడి ఎక్కడ, ఏ గుడికి ఎక్కువ మంది భక్తులు, ఇప్పుడు ఇక్కడే ఉన్నారు ఎగ్జాంపుల్ రామగిరి ఆలయానికి వెళ్తే భక్తులు ఎక్కువ మంది వస్తారు, అదేవిధంగా అక్కడికి ఎంత వస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పనిగా తీసుకొని మీరు పని చేయాలని కోరుకుంటూ, మరి ఎందుకు వచ్చిందో ఈ ఆలోచన కానీ ఆలోచన, ఈ హనుమాన్ చాలీసా పారాయణం ఇందాక వారు సమయం అడుగుతున్నారు. ఆ సమయాన్ని ఫిక్స్ చేయాలంటే ఆదరే సంఖ్యని ఎస్టిమేట్ చేసుకోవాలి. 10,000 మనం లక్ష్యం అనేది అనుకున్నాం కాబట్టి ఆ లక్ష్యాన్ని చూపించాలి. 10,000 మంది పాల్గొంటే 10 సార్లు 11 సార్లు సరిపోతుంది. 5,000 మంది పాల్గొంటే 20 సార్లు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది మన మీద ఆధారపడుతుంది, సమయం ఉండదు. ఆ రోజు ప్రతి స్వామి వారి యొక్క విధి ధర్మంగా ఉదయం పడి పూజ అయిపోగానే ఉదయాన్నే ప్రతి పీఠంలో పూజ చేసుకుంటారు, హారతి తీసుకుంటారు. ఆ ప్రాంగణాల నుంచి ఉదయం 7 గంటలకే బయలుదేరి మనం నల్గొండ జిల్లాకి చేరుకోవాలి. దూరం నుంచి ఉన్నటువంటి స్వాములందరూ కూడా లేదు, నేను 9కి పోతాను, సమావేశం జరుగుతుంది గమనిస్తున్నాను. ఈ చరవాణి మనందరినీ నాశనం చేస్తున్నాం. జీవితాలు పూజ చేస్తుంటాం, ఇది చూస్తుంటాం, కానీ మాల వేసిన స్వామి ఉదయం సాయంత్రం 2 గంటలు ఫోన్ వారి ఇంట్లో వదిలిపెట్టాలి, వదిలిపెట్టాలి. అమృత దీక్షలో దీక్ష చేయాలి. ఉదయం సాయంత్రం 1 గంట సేపు హనుమాన్ చాలీసా, హనుమాన్ పారాయణము, హనుమాన్ అష్టోత్తరము స్వామికి సమర్పించాల్సిన సమయం 1 గంట సేపు కేటాయించలేకపోతే మనం దీక్ష వేయటం అంత మంచిది కాదు. పూజ జరుగుతుంటది, ఫోన్ రాగానే హనుమాన్ లేచి వెళ్ళిపోతుంది. ధర్మం మాది పూజలో సాక్షాత్ హనుమంతుడు ఎదురు కూర్చొని ఉంటే నువ్వు లేచి వెళ్ళిపోగలుగుతావా? మీరు పెట్టుకున్న విగ్రహం మీ అందరికి తెలియదు, కలియుగంలో పిలిస్తే పలికే దైవం హనుమంతుడు ఒక్కడే చిరంజీవి. ఎన్ని యుగాలైనా తిరుగుతూ ఉంటాడు. మనం చేసే పని గమనించే దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన హనుమంతుడే. అటువంటి హనుమంతుడి కార్యక్రమాన్ని మనందరం కూడా, కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు వారి యొక్క ఇంట్లో కార్యక్రమం లాగా ఇది నా బాధ్యత. నేను కనీసం నా తరఫున ఒక 200 మంది నన్ను తీసుకొని రావాలన్న సంకల్పం మీరు చేయాలి. నేను ఒక సంకల్పం చేసుకుంటున్నాను. ఇప్పుడే నాకు అనిపించింది, ఆలయాల్లో రోజు 600 నుంచి 700 మంది అయ్యప్ప స్వాములు వస్తున్నారు, 600 నుంచి 700 మంది ఆంజనేయ స్వాములు వస్తున్నారు. వాళ్ళని ముందు రోజే వారికి అక్కడ భిక్ష లేదు, భిక్ష నలగొండలు అని చెప్పి అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ నా వంతుగా మీ దగ్గరికి పంపించడానికి ప్రయత్నం చేసి
చాలా ఇబ్బంది ఉంటుంది. కొంతమంది పేద హనుమంతులు అంటేనే చాలా రూరల్ ఏరియాలో పాపం ఖర్చుతో కూడుకున్న పని. శబరిమల అయ్యప్ప దగ్గరికి వెళ్ళాలంటే 5,000 ఖర్చు పెట్టాలి. కానీ ఈరోజు మన హిందూ ధర్మాన్ని కాపాడడానికి మన దీక్ష చాలా ఉపయోగపడుతుంది. క్రిస్టియన్ గా మారడానికి అవకాశం లేకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతి తండలో హనుమాన్ విగ్రహం ఉంది, ప్రతి తండలో హనుమంతులు ఉన్నారు. అదే మేము గొప్పతనం. దాకా ఏ తండకెళ్ళినా ఒక 10 మంది హనుమంతులైనా చిన్న విగ్రహం హనుమాన్ రాజ్య విగ్రహం పెట్టుకొని ఈ కార్తీక మాసంలో నాకు తెలిసి మధ్య మడుగులో ఎప్పుడు కూడా కార్తీక మాసం నుంచి మొదలుకొని ఆ పౌర్ణమి రోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. వచ్చే డిసెంబర్ 4కి 4వ తారీఖు పౌర్ణమి. ఎక్కువ మంది సంఖ్య హనుమంతులు మాల వేసే టైం ఇది. అయ్యప్పనికైనా 2-3 మార్గాలు ఉన్నాయి. కార్తీక మాసంలో వేస్తారు, మన జ్యోతి కూడా వేస్తారు. కానీ హనుమంతుడు ఎక్కువ సంఖ్య ఈ సమయంలో ఉంది. మరి మీ అందరి ఇక్కడికి వచ్చినటువంటి ఇంతమంది గురుస్వాములు ఉన్నారు. మీ అందరికి శిరస్సు వంచి పాదాలు తెలియజేస్తూ మీ పనితీరుని ప్రదర్శించి మీ వంతుగా ఇది ఎవరో చెప్తేనో రోజు మీకు ఫోన్ చేసేది చేసే పని కాదు. ఈ సంకల్పం తీసుకున్నట్టే దీక్షలో ఉన్న ప్రతి స్వామి ఈ ప్రతి రోజు దీని మీద మాట్లాడడం, దీని మీద పని చేయడం, ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యుల యొక్క ఫోన్ నెంబర్లు తీసుకెళ్లి స్వామి మాకు ఇంకా ఏంటి ఆన్లైన్ బొమ్మలేదు, మాకు ఇంకా అది పోస్టర్ రాలేదని తీసుకొని మనం స్వచ్ఛందంగా ప్రతి గుడికి వెళ్ళి ప్రతి గుడిలో పోస్టర్లు అతికించి పాంప్లెట్లు ఈ హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని అద్భుతంగా మీరు అందరూ చూడండి. 10 సార్లు 11 సార్లు అంత సంఖ్యతో 1,00,000 కళార్చన జరిగితే ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆ హనుమాన్ శక్తి జాగరణ అనేది ఎంత పెరుగుతుందో అనేది మీరు ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళు ఆ అనుభవిస్తారు. నేను ఎన్నో సార్లు 4 గంటల 60 నిమిషాలు సుమారు 5 గంటల సేపు 108 సార్లు హనుమాన్ చాలీసాలో పాల్గొన్నాను హైదరాబాద్. మంచి భజనా బృందాలు ఈరోజు వారి గుర్తులు వింటుంటే అద్భుతంగా హనుమాన్ చాలీసాని పాడే బృందాలు ఉన్నాయి ఈరోజు రాష్ట్రం. కాబట్టి ఈ హనుమాన్ చాలీసా జరుగుతున్నంత సేపు 11 సార్లు మనం కూడా అందరూ వచ్చిన వ్యవస్థని కంట్రోల్ చేసుకుంటూ స్వాములు అందరూ కిందన కూర్చోగలిగిన వాళ్ళందరూ పెద్ద మనిషి పెద్ద ఆయన వచ్చారు ఎదురుగా హనుమాన్ కూర్చొని. కొంతమందికి మాత్రమే కుర్చీ ఉంటాయి, మిగతా వాళ్ళకి నా సలహా ఎక్కువ కార్పెట్ వేసి కార్పెట్ మీద కూర్చోబెట్టి హనుమాన్ చాలీసా మనం పూజ కింద కూర్చోవడం వల్ల మీకు తెలియదు ఇక్కడ నుంచి తల వరకు ఉన్నటువంటి అనేక యొక్క నాడులు శ్వాసకోశ నాడులు చాలా చక్కగా పనిచేస్తాయి. అందుకే మనం హనుమాన్ దీక్ష కానీ దీక్షలో ప్రతి స్వామి చక్కటి స్థానం. అందుకే మన బాడీ దీంట్లో సైంటిఫిక్ ఉంది. ఆరోగ్యాన్ని మార్చుకోవటం, ఆధ్యాత్మికతను పెంచుకోవటం 2 ఉన్నాయి దీంట్లో. దైవ సేవతో పాటు మనందరం కూడా శుద్ధి చేయబడుతున్నాం. వెనకటికి ఒక వైద్యం ఏదైనా ఇస్తే ఆయుర్వేదిక వైద్యం బాబీ ఒక మండల కాలం వాడు అనేవాడు. ఒక 40 రోజులు ఆ మందు వాడితే తగ్గిపోయేది. ఇప్పుడు మనం 40 రోజులు ఎందుకు పెట్టుకున్నామంటే అందుకే 40 రోజులు దీక్ష చేస్తే మనిషిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు అన్యోన్యంగా పెరిగి భవిష్యత్తులో వారి ఆరోగ్యపరంగా కానివ్వండి, ఆధ్యాత్మికపరంగా వారి కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుందని మండల కాలం మనం దీక్ష చేసే ఇరుముడు కట్టుకుంటుంది. ఈ కార్యక్రమం మన మండలంలో చేసే పూజలు చేస్తూ మరి ఈ సంవత్సరం మనకి నల్గొండ జిల్లా నుంచి మన వెంకటయ్య స్వామి గారు కానివ్వండి, యాదగిరి గారి వారి యొక్క సంకల్పాన్ని, వారి సంకల్పం ఎందుకు తీసుకుంటారో మనకు తెలియదు. సంకల్పం చిన్నదే కానీ దాన్ని పక్కా బాగా జరిగింది అనిపించడానికి మనందరం కృషి చేయాలని. చూడండి, ఈ హిందూ ధర్మంలో మనం దీక్షతో పాటు మన కృషి కూడా చేయాలి. ప్రతి ఒక్కరు కూడా మన నుంచి దూరం అయిపోతున్నటువంటి హిందూ బంధువులు అందరినీ కూడా మళ్ళీ మనం మన దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. దాంట్లో పని జరుగుతుంది. గర్భాపాస్ అనే పని విశ్వ హిందూ పరిషత్ అద్భుతంగా పనిచేస్తుంది. పోయినసారి భారతదేశం అంతా కలిస్తే సుమారు 70,000 మంది క్రిస్టియన్స్ ని మళ్ళీ మన హిందువుల్లో తీసుకురావడం. మీ అందరూ కూడా మాలలో ఉంటే పాటు మన పనితీరు ఎట్లుండాలంటే ఈ పూజలో వీటితో పాటు మన దూరమైనటువంటి హిందువులే మారిపోయిన క్రిస్టియన్స్ అందరూ కూడా వాళ్ళందరినీ మన సనాతన ధర్మంలో మన సంస్కృతి కూడా అంటరానితనం అనేది ఎక్కడా కనిపించలేదు. రాముడు ఎక్కడ అంటరానితనం చూపించాడా? ఎక్కడ గోలి వచ్చేసాడో చూడండి. కృష్ణుడు ఎక్కడ అంటరానితనాన్ని ప్రదర్శించాడా? ఎక్కడో మన పెద్దలు కొంతమంది చేసిన తప్పుకి మన అస్పృశ్యత అంటరానితనం అనేది హిందూ ధర్మంలో ఎక్కడా లేదు. మన నుంచి దూరమైనటువంటి మిత్రులు కూడా మన అందరం మాల వేసిన స్వాములు కనీసం ఒక్కొక్కరు ఒక కుటుంబాన్ని కానీ సంకల్పం చేసుకున్న 40 రోజుల్లో
ఒక క్రిస్టియన్ కుటుంబాన్ని నేను హిందువుగా మార్చాలి అనే సంకల్పం తీసుకుంటూ ప్రతి సంవత్సరం దీక్ష చేస్తూ ఆ విధమైనటువంటి విధానాలతో మన ధర్మానికి మన దేశ భక్తికి మనందరం పాటుపడి ఉండాలని, దైవంతో పాటు మన యొక్క హిందుత్వం మీద మనం చేస్తున్న దేవుడితో పాటు మన దేశభక్తి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ దేశభక్తికే మీరు ఇందాక పరిచయం చేసిన RSS లాంటి ప్రచారం పనిచేస్తున్నారు. వారితో పాటు పెళ్లి చేసుకొని కూడా మనలాంటి స్వయం సేవకులు ఎంతో మంది ఈ దేశాన్ని కాపాడడానికి పనిచేస్తున్నారు. కాబట్టి మనం కూడా మన మాలలో ప్రతి సంవత్సరం ఏదో ఒక మంచి పని చేయాలని సంకల్పంతో చేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి గురుస్వామి, పెద్ద పెద్ద గురుస్వామి ఉన్నారు, ఒక్కొక్కరు 20 సార్లు 30 సార్లు వేసుకున్న స్వాములు ఉన్నారు. వాళ్ళందరం కూడా ఇప్పుడున్న మన కళ్ళ ముందున్న ఏకైక కార్యక్రమం మనం పూజ చేస్తూ ప్రతిరోజు ఈ హనుమాన్ చాలీసా లక్ష గడప జరిగే నాగార్జున కాలేజీలో జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని మనందరూ కూడా కంకణబద్ధులమై రేపటి నుంచి ముందుకు సాగాలని తెలియజేస్తూ జై హింద్, జై భారత్, స్వామి శరణమయ్య, స్వామి శరణమయ్య.